ట్రెడిషనల్గా ఈ ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ ట్రెడిషనల్ ప్రాసెస్లో 4 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ బ్రోకర్ దగ్గర నుంచి డిఐఎస్ స్లిప్ అన్నది ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డిఐఎస్ అంటే డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్. ఈ స్లిప్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బ్రోకర్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీవి ఏవేవైతే హోల్డింగ్స్ ఉంటాయో ఆ హోల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా ఆ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది, అలాంగ్ విత్ నేమ్ అండ్ ఐఎస్ఐఎన్ నెంబర్ ఎక్సెట్రా డీటెయిల్స్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని సైన్ చేయవలసి ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ మీ ఎగ్జిస్టింగ్ బ్రోకర్ నుంచి ఎవరైతే కొత్త బ్రోకర్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ బ్రోకర్కి ఈ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ అనేది మనం సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఎక్స్చేంజ్కి పంపించి ఈ డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అన్నది ఇనిషియేట్ అవుతుంది ఇన్ ద ట్రెడిషనల్ ప్రాసెస్. అండ్ ఈ ట్రెడిషనల్ ప్రాసెస్లో మనం మ్యూచువల్ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకున్నప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ 7 to 15 వర్కింగ్ డేస్ అన్నది పడుతుంది. అండ్ దాని నుంచి మేము ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాము. అండ్ వితిన్ 2 to 3 డేసే ఈ కంప్లీట్ ప్రాసెస్ అయ్యే ప్రొసీజర్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం విత్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.